పబ్లిక్లో పతారా ఉంటే చాలు మా కంపెనీకి ప్రమోషన్ చేయమని యాడ్ తీయాలని ఎగబడుతుంటారు కంపెనోళ్ళు. ఇక సినిమా యాక్టర్లు సెలబ్రిటీలకైతే లెక్కే లేదు. వాళ్ళు ఎప్పుడెప్పుడు డేట్లు ఇస్తారా అని ఎదురు చూస్తుంటారు. సినిమా అయితే నెలల కమానం తీయాలి, అదే యాడ్ అయితే బుత్తంతసేపు 2-3 డైలాగులు చెప్తే అయిపోయే కోట్ల రూపాయలు కోటు జేబులో పడతాయని యాక్టర్లు సుతా సై అంటారు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే కండ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడని ఒక సినిమాలో మహేష్ బాబు ఖతర్నాక్ డైలాగు. కానీ బయట గట్ల చూడనందుకే సినిమా శ్రీమంతుడికి ఈడీ నోటీసులు అందినాయి సోమవారం నాడు ఇంటర్వ్యూకు రమ్మని. కేసు ఏందంటే సురానా సాయి సూర్య రియల్ ఎస్టేట్ కంపెనీలు మోసం చేసినాయని ఈడీ చెకింగ్లు నడిచే కదా మొన్న. ఒకటే ప్లాట్ 3-4 కమ్మిరట. కొందరు కాడ పైసలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయలేదట, బ్యాంకుల కాడ లోన్లు తీసుకొని 1000 కోట్లు ఎగ్గొట్టిరట. ఓనర్ల ఇండ్లు ఆఫీసులు పునుకులాడితే బ్లాక్ మనీ బయటపడ్డది, కమాయించిన ఆస్తుల కాగితాలు దొరికినాయి. ఆల్రెడీ సిబిఐ కేసు గిన నడుస్తున్నది ఎప్పటిసందో. అయితే వీళ్ళు వేసిన ప్లాట్లు మంచి కొంటే మస్తు ఫాయిదా అవుతుందని మహేష్ బాబు గారి ఫ్యామిలీ అంతా దిగి యాడ్లో యాక్టింగ్ చేసిర్రు. ఎవరు పుకట్ల ఏరు కదా, 5,90,00,000 తీసుకున్నట గుండు గుత్తగా. అందులో నోట్లెన్ని చెక్కులెన్ని ట్యాక్స్ కట్టిన పైకమే ఇచ్చిరా రూల్స్ తప్పిరా అనేది తెలుసుకోవడానికి హీరో గారిని ఎంక్వైరీకి పిలిచిరా అన్నట్టు. ఏం మంచి కంపెనీ కావచ్చు అని మైండ్ లో ఫిక్స్ అయ్యి బ్లైండ్ గా పోయినందుకు గిట్లెరుక్కున్నాడు. ఈసారి ఒక్కడే కాదు, హీరోలు హీరోయిన్లు సెలబ్రిటీలు అంతా ఇంతే. అడ్వర్టైజ్మెంట్లు తీస్తే వాళ్ళకి ఎంత వస్తుందో చూస్తారు కానీ ఆ కంపెనీ వాళ్ళ కథ ఏందో తెలుసుకోరు. అబ్బా పెద్దోళ్ళే చెప్పారు కదా అని ఆలోచన చేయకుండా అభిమానులంతా ఆత్రపడితే ఆఖరికి గిట్లాగం కావచ్చు. జర పైలముండ్రి.